వెల్కమ్ టు ప్రశ్న. బండి భగీరథ్ కేసు మీద జరుగుతున్న పరిణామాలు, అతని లొంగుబాటు తర్వాత అదే ప్రభుత్వం అరెస్ట్ అని చెప్తుంది. బాగా మంచి విరాట్ కోహ్లీ అంట ఎంత ఏజ్ అయిపోయినా సరే కవర్ డ్రైవ్లు మాత్రం బాగా కొడతాడంట. అంటే అది అతని టాలెంట్. మరి అది ఆ కవర్ డ్రైవ్ వేయటం అనేది అది టాలెంట్. అది మరి మనందరికీ మన ప్రభుత్వాలకి ఉన్న టాలెంట్ కాబట్టి అది ఏ ప్రభుత్వం అయినా కవర్ డ్రైవ్లు మామూలు. అతనంతటా అతను లొంగిపోయాడు అని వీళ్ళు చెప్తుంటే మేము కచ్చకమని పట్టేసుకున్నాం అని అక్కడ విజువల్స్లో క్లియర్గా అతను కారు దిగి రావడం అన్నీ కనపడుతుంది. సరే, ఓకే, వాట్ ఎవర్. చాలా కష్టపడి అనితర సాధ్యమైన పని ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వం వారి ప్రోద్బలంతో కంప్లీట్ చేయడం జరిగింది. బండి భగీరథ్ని పట్టుకున్నారు. ఆల్రైట్, నౌ దిస్ వీడియో ఈజ్ అబౌట్ ద ఎంబెసైల్స్. ఓకే, ఈ వీడియో ఎవరెవరైతే మూర్ఖులు ఉన్నారో, ఏ మూర్ఖులు, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చెప్పకనే చెప్తూ ఆ అమ్మాయి తప్పు ఉందన్నట్టు ఆ అమ్మాయి డీటెయిల్స్ మొత్తం, అంటే వీళ్ళు బండి భగీరథ్ అనే వ్యక్తిని కొంతమంది డబ్బులకు తీసుకొని పెయిడ్ క్యాంపెయిన్ రన్ చేశారు. ఇంకొంతమంది బత్తాయిగాళ్ళేమో మనం అంటే నరేంద్ర మోదీ లేకపోతే భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ హిందుత్వ ఐడియాలజీ, హిందూస్ కాదు గుర్తుపెట్టుకోవాలి, హిందుత్వ ఐడియాలజీతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పిత్తిరేసారు. అబ్బా ఎంత పరిమళాలు వెదజల్లుతుంది వాసన అనేలాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా డబ్బులు తీసుకోకుండానే కొంతమంది ఆ బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కవర్ చేసే ప్రాసెస్లో భాగంగా ఈ పాప యొక్క డీటెయిల్స్ మీరు చూడండి. ప్రశ్నలోకి వెళ్ళి అమ్మాయి డీటెయిల్స్ కానీ, అమ్మాయి పేరు కానీ, విక్టిమ్ పేరు కానీ, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పేర్లు కానీ, వివరాలు కానీ ఎక్కడ కూడా మనం మాట్లాడాలి. కారణం ఏంటి? దెర్ ఆర్ సమ్ లీగల్ లైన్స్ దట్ వీ షుడ్ నాట్ క్రాస్. కొన్ని లీగల్ బౌండరీస్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం చిన్న పాప, కొంతమంది 18 సంవత్సరాలు దాటేసింది మేజర్ అంటారు, అయినా సరే చిన్నపిల్లే. అలాంటి ఒక అమ్మాయికి సంబంధించిన ఇంట్లో, అంటే ఒక పాపకు సంబంధించిన చర్చ రాష్ట్రం అంతా, 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు ఆ ఫ్యామిలీ అనుభవించే ట్రామా, దాన్ని కన్సిడర్ చేసి మనం చట్టాలు ఎలా చేసుకున్నామంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎక్కడా కూడా బయటికి రాకూడదు. అందుకే ఎప్పుడైనా ఒక రేప్ విక్టిమ్ ఎవరైనా ఉంటే ఆ కేసులకు సంబంధించి పేర్లు మనం నిర్భయ అని, అభయ అని ఇట్లాంటివి మారుస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఐడెంటిటీ రివీల్ చేస్తే మన సో కాల్డ్ పేట్రియార్కల్ సొసైటీలో, మన పితృస్వామ్య భావజాలం ఉన్న కంట్రీలో ఆ పిల్లల పేర్లు డీటెయిల్స్ బయటకు వస్తే వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు ఇంకొంతమంది లేకినా కొడుకులు ఆ పిల్లని తప్పుగా చూడటమో, లేదా ద సో కాల్డ్ లేని పరువు అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ లేని పరువు గురించి తాపత్రయపడుతున్న తల్లిదండ్రులు పక్క ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ నలుగురు అనుకుంటే నలుగురు బుక్కాపకీర్లు ఎవరైతే ఉంటారో పోరంబోకు నా కొడుకులు, ఈ పోరంబోకు నా కొడుకులో బంధువుల్లో వ్యక్తులో వీళ్ళందరూ కూడా ఎక్కడ ఆ అమ్మాయిని షేమ్ చేస్తారో, తద్వారా ఈ కుటుంబానికి ఆ చిన్నపిల్లకి ట్రోమా ఉంటుందో అని ఎక్కడా కూడా రేప్ విక్టిమ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి పోక్సో కేసుల్లో మైనర్ ఇన్వాల్వ్ అయిన విషయాల్లో ఎక్కడా కూడా విక్టిమ్ యొక్క డీటెయిల్స్ బయట పెట్టరు. దిస్ ఈజ్ అ క్లియర్ లీగల్ బౌండరీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం? చాలామంది కామెంట్స్లో అన్న వాళ్ళ గురించి మాట్లాడండి, వీళ్ళ గురించి మాట్లాడండి అని చెప్పని అంటారు. బేసిక్గా ప్రశ్న స్టాండ్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. వీ ఆర్ ఎ ప్రెషర్ గ్రూప్, వీఆర్ నాట్ జర్నలిస్ట్. వీఆర్ ఎ ప్రెషర్ గ్రూప్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మా ఉద్దేశం వల్ల ప్రభుత్వంలో ఎవరున్నా సరే, అది చంద్రబాబు నాయుడు గారున్నా, జగన్మోహన్ రెడ్డి గారున్నా, పవన్ కళ్యాణ్ గారున్నా, ఎవరున్నా సరే, కేసీఆర్ గారున్నా, రేవంత్ రెడ్డి గారున్నా, ప్రభుత్వాలను ప్రశ్నించాలి ప్రజల పక్షాన నిలబడి అనేదే మా ఉద్దేశం. ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వాలను ప్రెజర్ పెడుతూ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని రక్షించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని ఏకరువు పెట్టడమే మా ఉద్దేశం. తద్వారా ప్రభుత్వాలను ప్రెజర్ పెట్టే ప్రాసెస్లో భాగంగా మనం చాలాసార్లు సక్సెస్ అయ్యాం. అది కైకలూరు దానిగూడెంలో జరిగిన వివక్ష కావచ్చు, కందుకూరు కావచ్చు, ఇట్లా రకరకాల విషయాల్లో మనం సక్సెస్ అయ్యాం.
పాయకరావుపేట కావచ్చు, ఇట్లా. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడే బ్రోకర్ అదవల గురించి, బ్రోకర్ బండ్ల గురించి, లేదా యూట్యూబర్స్ గురించి మన మీద రోస్టులు చేసి మన మీద కౌంటర్లు చేసే యూట్యూబర్స్ గురించి మాట్లాడమంటారు. మేము వాళ్ళ గురించి మాట్లాడడం కారణం ఏంటి? మనం మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు, మనం పిఠాపురం వెళ్తే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు, మనం పాయకరావుపేట వెళ్తే హోంమంత్రి అనిత గారు రియాక్ట్ అవుతారు, మనం ఒక వీడియో చేస్తే అనంతపురం ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టి ధమ్కీలు ఇస్తారు, కేసులు పెడతారు రాష్ట్రం అంతా. మనం సిస్టంతో పోరాడుతుంటే, ప్రభుత్వాలతో పోరాడుతుంటే, ఎమ్మెల్యేలు ఎంపీలతో పోరాడుతుంటే ఈ బొక్కపకిరదులు బ్రోకర్ మండల గురించి మాట్లాడమంటే ఎట్లా? మీ యొక్క ఆలోచన కరెక్టే అన్నా, మిమ్మల్ని అంటున్నారు కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వండి అని, తప్పులేదు. బట్ వీ హ్యావ్ డ్రాన్ ద బౌండరీ. కానీ ఈ పాప విషయంలో ఎవడెవడైతే మాట్లాడాడో వాళ్ళ గురించి మాట్లాడతామని మనం చెప్పాం. అందులో భాగంగా ఈ దొర సాయి తేజ అనే ఒక బ్రోకర్ అదవా ఎలాంటి వీడియో చేశాడో, పెయిడ్ క్యాంపెయిన్ ఎట్లా రన్ చేశాడో మనం చేసాం. మన వీడియో చేసాము, వాడు డిలీట్ చేశాడు. ఉతికాం, బండకేసి నేలకేసి చేపను రాకినట్లు మొత్తం రాకాం, మొత్తం డిలీట్ అయింది వీడియో. ఈ బ్యాచ్లో భాగంగా ఈ బ్యాచ్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో మహా న్యూస్కి సంబంధించి మళ్ళీ ప్రశ్నలో రాబోతుంది. ఇదొకటి. ఇక రెండు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకోబడే బ్రోకర్ అదవలో బ్రోకర్ మొండలో ఎందుకన్నా ఈ భాష మాట్లాడాలా? మరి చిన్నపిల్ల మీద తప్పు జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే, ఆ అమ్మాయి తప్పు చేసింది అనే ఒక ఇండైరెక్ట్ ప్రోపగండా విత్ డీటెయిల్స్ అన్నీ, ఆ పిల్లయి, ఆ కుటుంబాన్ని, ఆ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసిన బ్రోకర్ నా కొడుకుల గురించి, బ్రోకర్ మొండల గురించి ఎందుకు మాట్లాడాలా? ఏ ఆడవాళ్ళైతే ఏమన్నా ఎక్కువ ట్రీట్మెంట్, ఎవరికైనా బెల్ట్ ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక 26 మంది వ్యక్తుల మీద తెలంగాణలో కేసులు నమోదైనవి, అంటే పిటిషన్లు పడినాయి ఈ పోక్సోకి సంబంధించి. ఎవరెవరైతే ఆ పాప డీటెయిల్స్, ఆ పాపకు సంబంధించిన వివరాలు ఈ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఇన్స్టాగ్రాముల్లో కానీ, యూట్యూబుల్లో కానీ పెట్టారో వీళ్ళందరి మీద కేసులు నమోదైనవి, పిటిషన్లు పడి ఆ కేసులు నమోదు చేస్తున్నారు. ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. బట్ ఐ విల్ ఓన్లీ రివీల్ వన్స్ ద పోలీస్ హ్యావ్ రివీల్డ్ ఇట్. ఎందుకంటే ఎవరెవరు మనకి మనం ఎవరిని ఇవ్వాలి అనేది ఆ లిస్టులో ఉంది. కాబట్టి ఆ లిస్ట్ మనకు వచ్చింది. దాంట్లో భాగంగా మీరు ఎవరి గురించి అయితే ఎక్కువగా కామెంట్లు పెట్టారో, ఒక స్త్రీమూర్తి, మీరు ఎవరి గురించి అయితే అన్నా ఈవిడ గురించి మాట్లాడండి అన్నారో, నేను పేరు చెప్పను, డైరెక్ట్గా వీడియో వదులుతా. ఆ స్త్రీమూర్తి కూడా ఈ కేసులో ఒక భాగం, ఈ కేసులో బుక్ అయింది. ఆ స్త్రీమూర్తి పత్తిగింజ మాటలు మాట్లాడుతుంటుంది. పత్తిగింజే. ఈ పత్తిగింజ గురించి మనం మాట్లాడదాం అప్కమింగ్ వీడియోస్లో. దీంతోపాటు లగ్గా ఎత్తుగాడు, ఈ లగ్గా ఎత్తుగాడు కూడా బంతిపూలతో కొడుతున్నాడు. ఎవరన్నా తప్పు చేస్తే తప్పే. సో కమింగ్ వీడియోస్లో లగ్గా ఎత్తుని కూడా మనం ఆడుకోబోతున్నాం. రెండు, వీళ్ళందరూ కూడా, వీళ్ళ మీద మనం రాబోయే వీడియోస్లో బ్యాటింగ్ ఉండబోతుంది. జస్ట్ సో యూ నో. ఓకే, ఇవన్నీ కూడా గలంలో పెడతాం వీడియోస్. క్షమించాలి, అది మహా టీవీ కానీ, లగ్గా ఎత్తుగాడు కానీ, ఆ పత్తిగింజ కానీ. ఆ పత్తిగింజ ఎవరో కామెంట్లో పెట్టండి అమ్మా. చిన్న మెదడొక మేత. ఇది అయిపోయిందా? ఇక ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద సివిల్ సొసైటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సివిల్ సొసైటీకి అసలు సలాం చేయాలనిపిస్తుంది నాకు. ఐ వుడ్ లైక్ టు అసలు ఎంత మంచి పరిణామం అంటే, ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఉవ్వెత్తున లెగిసి ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థల్ని, ప్రతిపక్షాలని, అంటే బీజేపీని, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అక్కడ ఉన్నా సరే, ఇక్కడ మాత్రం బీజేపీకి ప్రతిపక్షమే కాబట్టి ప్రతిపక్షాన్ని, ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా ఈ తెలంగాణ సివిల్ సొసైటీ, నేను జర్నలిస్టులు కూడా అనట్లా, జర్నలిస్టులు కూడా ఎంతో ఎక్కువగా వాళ్ళు ఉద్యమం చేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అందరూ చాలా గట్టిగా మాట్లాడి
పోలీసుల మీద, ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి, అందుకే ఐ లవ్ ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ బికాస్ దెర్ ఈస్ అన్ ఇన్హెరిటెంట్ రెవల్యూషన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ తెలంగాణ. ఎంత జర్నలిస్టులు ఎంత చేసినా సివిల్ సొసైటీలో ఒకవేళ ఉన్న ఈ ప్రజలు దీంట్లో భాగస్వామ్యం కాకపోయి ఉంటే, ఇండైరెక్ట్ భాగస్వామ్యం, ప్రభుత్వాలు మాట్లాడే కాదు, చక్కగా బండి భగీరథ్ అనేవాడు తప్పించుకుంటే తిరిగేవాడు, మెల్లిగా బెయిల్ వచ్చేది, బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేవాడు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ the civil society of Telangana and the journalists of Telangana and all the pressure groups who pressurized the government. ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రెజర్ చేశారో వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే కావాలి. యూట్యూబ్లో 4 వ్యూస్ వస్తాయనో, ఇన్స్టాగ్రామ్లో 1 లక్ష రూపాయలు మనకు క్రెడిట్ అవుతాయి కాబట్టి మన యొక్క క్యారెక్టర్ని అమ్ముకోకుండా మానవత్వం కోసం నిలబడి, ఒక అమ్మాయి వైపు నిలబడి, ఆ అమ్మాయి తరపు నిలబడి పోరాడినందుకు గాను తెలంగాణ సివిల్ సొసైటీ మొత్తానికి, ప్రజానికానికి, విలేకరులకి, పాత్రికేయులకి అందరికీ కూడా చేతులెత్తి శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ ప్రశ్న. ఇదొకటి. ఇక 2, ఆ పాప యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు వాళ్ళ యొక్క ధైర్యానికి మనం మెచ్చుకోవాలా. ఎదురుంది ఒక కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి అయినా సరే, కేంద్ర హోంశాఖకు సంబంధించిన సహాయక మంత్రి అయినా సరే, అతను బీజేపీ వ్యక్తి అయినా సరే భయపడకుండా, ఇక్కడ పోలీసులు సపోర్ట్ చేయకపోయినా సరే, ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోయినా సరే మేము నిలబడతామని గట్టిగా, అంటే ఎందుకు నేను వీళ్ళ గురించి ఇంత ప్రస్తావిస్తున్నానంటే ఆ తల్లి గురించి, ఆ తండ్రి గురించి, ఆ కుటుంబం గురించి మనం లేని కాన్సెప్ట్ గురించి పాకులాడుతూ ఉంటాం. ఏంటా లేని కాన్సెప్టు? పరువు. మనం పరువు అనే ఒక లేని కాన్సెప్ట్ గురించి, అయ్యో ఇప్పుడు నా కూతురు ఒక అబ్బాయితో బయట కనిపించింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక అబ్బాయి బండి మీద వెళ్తుంటే ఆ అమ్మాయికి తెలిసిన బయట ఎవరన్నా పేరెంట్స్, ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఉంటే కాల్ చేసి అర్జెంట్, అమ్మా ఏంటి మీ అమ్మాయి బండి మీద కనపడింది, ఎవరు అబ్బాయితో అని చెప్పే ఉత్సాహం ఆ అబ్బాయి పేరెంట్స్కి చెప్పడానికి ఎవరికి ఉండదు. ఆ అబ్బాయి పేరెంట్స్ ఒకవేళ అబ్బాయి పేరెంట్ ఫ్రెండ్స్ ఎవడన్నా కనిపించినా సరే, ఎవరితోనే వెళ్తున్నాడు, పట్టాడు అమ్మాయిని, పట్టాడు చేప, మరి ఆడపిల్ల మనకి మన సొసైటీలో చేప పట్టాడు, ఐటమ్ సాంగ్, మనకు ఆడపిల్ల ఐటమ్. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? ఎప్పుడైతే వాళ్ళు మనకి అలా మన ఆడపిల్ల గురించి, మన ఇంట్లో ఆడపిల్ల గురించి చెప్పారు, అయ్యే ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళావే, ఏం చేసావే, ఎవరితో పోయావే, ఈ మాటలతో, అంటే ఎందుకు ఈ భాష ఎందుకు వస్తుంది మనకి? ఎందుకంటే మనం పరువు అనే ఒక ఇల్యూజన్లో బతుకుతూ ఉన్నాం. ఏంటా పరువు? బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏమనుకుంటారు. మా అన్న అంటుంటాడు, ఆ నలుగురు ఏమనుకుంటారంటే, ఆ నలుగురు ఏ నా కొడుకులు ఉంటారో చెప్పే నా కొడుకులే ఆ నలుగురు అని. ఆ నలుగురు, పరువు, ఇట్లాంటి కాన్సెప్ట్స్ పెట్టుకొని ఆడపిల్లల మీద, మనకి పుట్టిన మన ఆడపిల్లల మీద, మనతో పాటు పుట్టి పెరిగిన మన అక్కల మీద, చెల్లెల మీద, మన కూతుర్ల మీదో, మన భార్యల మీదో, లేకపోతే మన తల్లుల మీదో ఏదైనా అఘాయిత్యం జరిగితే మనం మాట్లాడం. ఎందుకంటే పరువు పోద్ది. అట్లా నేనేం వేగ్గా చెప్పట్లా, అట్లాంటి అన్రిపోర్టెడ్ కేసెస్ మన భారతదేశంలో దాదాపు 70 నుంచి 80% ఉంటాయి. అంటే ఒక రోజులో ఒక 100 రేప్లో, మొలస్టేషన్లో, గ్రోపింగ్స్లో ఏదైనా జరిగితే, అంటే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, మన భారతదేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, బస్సులో కానీ ఆటోలో కానీ ఒక ఆడపిల్ల వెళ్ళాలంటే ఆ అమ్మాయి నరకం ఫేస్ చేస్తుంది. ఇది మీరు మీ ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉంటే వ్యక్తిగతంగా పర్సనల్గా కూర్చొని ఎన్నిసార్లు నీ ఒంటి మీద చేతులు పండి అని అడిగితే మీకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్ల మీద సొంత బాబాయిలో, సొంత మామలో, సొంత అన్నలో, తమ్ముళ్ళో వీళ్ళే చేతులేసి మీదకొచ్చి వాళ్ళ యొక్క కామ వాంఛ తీర్చుకుందాం అనుకుంటారు. వీళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళతో పాటు బయటకు వెళ్తే ఆటోల్లో, బస్సుల్లో అమ్మాయి మీద చేద్దామని చూస్తుంటారు. ఇవన్నీ కూడా ఆడపిల్లలు తల్లిదండ్రులకు చెప్పరు. ఎందుకంటే చెప్తే ఎక్కడ వెళ్ళే కాలేజీని మానిపిస్తారనో, లేదా వెళ్ళే ఆఫీసుని మానిపిస్తారనో అని
నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవే అంటావు, కానీ చెయ్యేసిన నా కొడుకు మీద మనం యాక్షన్ తీసుకోవడానికి భయపడతాం. ఎందుకంటే పరువు. మనం వెళ్ళామంటే పోలీస్ స్టేషన్ గడప మీద తొక్కలని చాలా పెద్ద గొప్పగా చెప్తుంటారు బ్రోకర్ నా కొడుకులు. మరి ఆ నా కొడుకులను అనాలా తండ్రుల్ని? ఎందుకంటారా మీరు ఆడపిల్లల్ని? మేము ఏనాడు పోలీస్ స్టేషన్ గడప పోలీస్ స్టేషన్ ఏంటి అసలు? అది ఏమన్నా తప్పుడు ఒక ఈ ప్రాంతం ఆ పోలీస్ స్టేషను? ప్రజల కోసం, ప్రజల సంరక్షణ కోసం పుట్టిందే పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలాంటి సమస్య జరుగుతుందని చెప్పడానికి ఏంటి? నా ఇంట్లో ఆడపిల్ల మీద ఒకటి చెయ్యేశాడని చెప్పడానికి ఏంటి? ఇక నేను ఎట్లా ఫెమినిజం మనకి ఇన్హెరిటెంట్ ఎన్ని వస్తుంటాయి. ఇక సరే టాపిక్లోకి వస్తే, ఇట్లా పరువు అనే కాన్సెప్ట్ పేరు మీద ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బయటకు తీసుకురాకుండా అలా ఉంచేస్తారు. అండ్ దిస్ mother and father of this victim in Bandi Bhagirath's case have not done that. నా బొక్కలో పరువు నా కూతురు కంటే ఎక్కువ, నా కూతురు ఉన్న ఎమోషనల్ ట్రామా కంటే ఎక్కువ, ఆ అమ్మాయి ఉన్న ఎమోషనల్ డిపెండెన్సీతో ఆ అమ్మాయి ఏర్పరచుకున్న ఈ టాక్సిక్ రిలేషన్షిప్ కంటే ఎక్కువ, ఆ అమ్మాయి పడిన అబ్యూస్ కంటే ఎక్కువ అని ఆలోచించి ఎదుట ఏ గన్నాయిగాడు ఉన్నా సరే మేము సిస్టంలోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం అని వచ్చినందుకు, అమ్మ మీరు ఈ వీడియో చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ ఫర్ యువర్ డాటర్. మీ కూతురు కోసం మీరు నిలబడినందుకు చేతులు ఎత్తి మళ్ళీ మీకు దండం పెడుతున్నా తల్లి. సో ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఆడపిల్లకి ఏదైనా జరిగినప్పుడు, ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు ఉంది, ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళింది, ఏ డ్రెస్ వేసుకొని వెళ్ళింది, ఆ అమ్మాయి పాస్ట్ రిలేషన్షిప్స్ ఏంటి, మన అమ్మాయి కూడా తప్పు కూడా, ఇట్లాంటి లాఫర్ మాటలు మాట్లాడకుండా జరిగింది ఏంటో చెప్పమ్మా అని మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ధైర్యంగా వాళ్ళ యొక్క బాధని, వాళ్ళు పడుతున్న వేదనని ఎక్స్ప్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వండి. తల్లిదండ్రులుగా, అన్నలుగా, తమ్ముళ్ళుగా ఆ స్వేచ్ఛ ఇవ్వండి. అమ్మాయి బట్టలు వేసుకొని ఆ అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎవడైనా ఏమన్నా చేయడా అనే థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మన చెల్లో, మన తల్లో, మన భార్యో, మన బిడ్డో ఒక డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తే అందుకని ఆ అమ్మాయి మీద ఏమైనా అఘాయిత్యం జరిగితే తప్పు డ్రెస్సుది కాదు, ఆ చేసిన అఘాయిత్యం చేసిన ఆ లోఫర్ నా కొడుకుది అని గుర్తుపెట్టుకోవాలా. సో దిస్ ఐ వాంటెడ్ టు కన్వే యాజ్ వెల్ యాజ్ ప్రతి వీడియోలో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజో, లేకపోతే ఏదైనా ఇట్లాంటి ఫెమినిజంకి సంబంధించి, లేకపోతే ఈ స్త్రీవాద ఇవన్నీ కూడా చెప్పటం, అన్లర్నింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి మనం. వీ హ్యావ్ టు అన్లర్న్ ఫ్యూ థింగ్స్. మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ పేట్రియార్కల్ సిస్టంలో పెరిగాం కాబట్టి చాలా విషయాలు మనం అన్లర్న్ చేసుకోవాలని నేను ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఇట్లాంటి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాను. డోంట్ ఫీల్ బోర్ ఫర్ ఇట్. ఏదో అదొక దొగ్ధ సొసైటీలో ఏదో చిన్న మార్పు అన్న రాదా అని. సరే వాట్ ఎవర్. నెక్స్ట్ మంచి ర్యాంపేజ్ సిరీస్ రాబోతుందమ్మా గలంలో. వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.